నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా అర్ధరాత్రి భారీ దాడులు చేసిందనమాట. ఇరాన్ స్థావరాలను లక్ష్యం చేసుకుని మిలిటరీ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని దాడి చేయగా వెంటనే ఇరాన్ వచ్చేసి ఈరోజు తెల్లవారుజామున కువైట్ మరియు బెహ్రెన్ దేశాలపైన దాడులు ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశ గగనతలంలో గుర్తించిన శత్రువు యొక్క క్షిపణి డ్రోన్ దాడులను కువైట్ వాయు రక్షణ దళాలు అడ్డుకున్నాయని చెప్పేసి కువైట్ సైన్యం గురువారం తెల్లవారుజామున ఒక ప్రకటనలో తెలిపింది. శత్రు దాడులను విజయవంతంగా అడ్డుకోవడం వల్లే కువైట్లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ సైన్యం పేర్కొంది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ పేలుళ్ల శబ్దాలు మీకు వినిపించి ఉంటాయి. ఆ వినిపించిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో డ్రోన్లు కానీ మిసైళ్లు కానీ గాల్లోనే పేల్చివేయడం వల్ల అటువంటి శబ్దాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి, అలాగే సైరన్లు కూడా మోగాయి. అలాగే చాలా మంది మొబైల్స్ కు హెచ్చరిక మెసేజ్లు కూడా పంపినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ప్రస్తుతం కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. మీకు వినిపించే ఏవైనా పేలుడు శబ్దాలు వాయు రక్షణ వ్యవస్థలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఏవైతే ఉన్నాయో ఇరాన్కు సంబంధించిన దాడులను అడ్డుకోవడం వల్లే వస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు పాటించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ మొబైల్కు ఏదైనా అలర్టులు వచ్చినా సరే కానీ, లేకపోతే హెచ్చరిక సైరన్లు మోగినప్పుడు సురక్షితమైన ప్రాంతాలకు వెళితే మంచిదని చెప్పేసి, అంటే పై అంతస్తుల్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో అపార్ట్మెంట్లు మనం చూసుకుంటే 10 ఫ్లోర్లు 12 ఫ్లోర్లు అలా ఉంటాయి. కాబట్టి ఆ పై అంతస్తుల్లో ఉండగా కిందికి వచ్చి ఉండడం మంచిదని చెప్పేసి, అలాగే సైరన్లు ఆగిపోగానే మళ్ళా మీరు మీ రూములకు వెళ్ళవచ్చని చెప్పి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు అపార్ట్మెంట్లలో నివసిస్తూ పైన ఫ్లోర్లలో ఉంటే కానీ ఏదైనా సైరన్లు వినిపిస్తే కానీ దయచేసి కిందికి రండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.